వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను కాపాడుకోవడానికి కార్మిక వర్గం జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలి. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సింగరేణి పరిధిలో లేని డిమాండ్లతో కూడిన సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనవద్దు. అర్జీ1 జీఎం లలిత్ కుమార్ విజ్ఞప్తి. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు తీవ్రతరం చేద్దాం. రేపు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకుల పిలుపు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ముందుకు సాగాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతుల రాజేష్ వెల్లడి. ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలోని లివర్ అనారోగ్య బాధిత యువకుడు ప్రవీణ్ చికిత్సకి 7,500 రూపాయల ఆర్థిక సాయం అందించిన నీడ సంస్థ. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను కాపాడుకోవడానికి కార్మిక వర్గం జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు రేపు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయడం కోసం కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్మికులను సమ్మెకు సమాయత్తం చేస్తున్నాయి. అందులో భాగంగా ఆఖరి డక్కగా మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో గోదావరి ఖని 2A గనిపై అర్జీ1 ఏరియా వర్క్షాప్లో గేట్ మీటింగ్లు ఏర్పాటు చేసి బుధవారం సింగరేణి కార్మికులంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు. రేపటి దేశవ్యాప్త సమ్మెలో మోడీ ప్రభుత్వం దిగిరాకపోతే కార్మిక వర్గం నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కోడ్లను తయారు చేసిందని ఆరోపించారు. ఆ 4 కోడ్లు అమలు అయితే యాజమాన్యం కింద కార్మిక వర్గం బానిసలుగా పని చేయాల్సి ఉంటుందని, రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుందని, హక్కుల సాధన కోసం సమ్మె చేసే హక్కును కోల్పోతామని, యూనియన్ల ప్రాబల్యం ఉండదని తెలిపారు. వీటన్నిటిని కాపాడుకోవాలంటే 4 కోడ్ల రద్దుకై జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ సంఘాల నాయకులు మరోమారు పిలుపునిచ్చారు. భారత కార్మిక వర్గం బ్రిటిష్ పీరియడ్ నుండి 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి భారతదేశంలో కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేని పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. 4 కోడులు అమలైన తర్వాత భారతదేశంలో కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, జీతాలు పెంచుకోవడానికి హక్కులు కానీ ఎలాంటివి ఉండవు. ఇది పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా పెట్టుబడిదారులకి రాయితీలు కలిగించడానికి ఈ కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఉన్నారు. అట్లనే ఈ దేశంలో రైతాంగం కూడా కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతాంగం పైన రైతులకి వ్యవసాయం చేసుకునే హక్కు లేకుండా పారిశ్రామికవేత్తలు అదానీ అంబానీ లాంటి వాళ్ళకి కార్పొరేట్ వ్యవసాయం చేసుకునే అవకాశం కలిగించడం కొరకు నల్ల చట్టాలను తీసుకొస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పోరాడి ఢిల్లీలో వేలాది మంది రైతులు నెలల తరబడి పోరాటం చేస్తే కరోనా పీరియడ్లో కొన్ని వందల మంది రైతులు చనిపోయినా ధైర్యంగా నిలబడి ఆ పోరాటం చేయడం వలన నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగొచ్చి నరేంద్ర మోడీ రైతులకు క్షమార్పణ చెప్పి ఆ నల్ల చట్టాలను రద్దు చేసుకున్నాడు. అదే పద్ధతిలో ఇవాళ కార్మిక వర్గం కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఈ టోకెన్ సమ్మెతోటి ఒక్కరోజుతో కాదు, రేపు అవసరం వస్తే ఇంకా నిరవధిక సమ్మెలు కూడా చేసి ఈ దేశంలో కార్మిక హక్కులు కాపాడుకోవడానికి అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా
దేశంలోని అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు అందరూ కలిసి ఈ సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకి కార్మికులతో పాటు రైతాంగం కూడా మద్దతు ఇస్తూ ఉంది. కాబట్టి సింగరేణి కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఐక్యంగా రేపు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి ఈ 4 కోట్లు రద్దు చేసుకోవాలి. జూలై 9 సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులందరూ 42,000 మంది కార్మికులు రేపు సమ్మె చేస్తాం సిద్ధంగా ఉన్నారు. ఏదైతే మోడీ ప్రభుత్వము సింగరేణి కార్మిక చట్టాలన్నీ మార్చి 44 కోట్లను 4 కోట్లుగా మార్చినందుకు నిరసనగా ఈ 4 కోట్ల ద్వారా కార్మికవర్గం చిన్న భిన్నమవుతుంది. కనీసం మాట్లాడే హక్కు కూడా కార్మికవర్గానికి ఉండదు. రేపు దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సింగరేణి కార్మికులు అంటే ఒక చైతన్యానికి స్ఫూర్తి కాబట్టి రేపు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కోడ్లకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికవర్గం నిలబడి కొట్లాడాలని తెలియజేస్తూ జరగబోయే సమ్మె దేశవ్యాప్త సమ్మెను ఇటు ఏదో మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో ఉన్న 50 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఏదైతే కార్మికులు, కక్షకులు, రైతు సంఘాలు, అదేవిధంగా సింగరేణిలో కూడా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో రేపు సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెను ప్రతి ఒక్క కార్మికుడు విజయవంతం చేయాలి. ఏదైతే మోడీ చేస్తున్న ఈ 4 లేబర్ కోడ్లను అమలైతే కార్మికులు పూర్తిగా కట్టు బానిసలయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా కట్టు బానిసలుగా తయారు చేసే ఈ 4 కోడ్లను వ్యతిరేకిస్తూ రేపు ఒక్కరోజు సమ్మెను ఈ సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా, అదేవిధంగా మోడీకి తగిన బుద్ధి చెప్పి ఈ సమ్మె చేసి ఈ కార్మిక లోకమంతా ఐక్యంగా ఉండి ఏదైతే గతంలో చేసిన సమ్మెలకు ఖచ్చితంగా ఈ సమ్మె కూడా విజయవంతం చేసి సింగరేణిలో ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కార్మిక లోకాన్ని కోరుతా ఉంది. రేపు సింగరేణిలో ఐఎన్టీసీ జేఏసీగా అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరుగుతుంది. కార్మికుల మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో 44 చట్టాలను 4 చట్టాలుగా మార్చుతూ మరి ఈ కార్మిక ద్రోహిగా కార్మికులను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా కార్మిక చట్టాలను మార్చే విధానం, దాన్ని వెంటనే తిప్పికొట్టే విధంగా మోడీ గద్దె దిగొచ్చినట్టుగా సింగరేణి పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 50 కోట్ల కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనబోతా ఉంది. ఈ మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 44 చట్టాలను కుదించి 4 కోట్లుగా ఏదైతే తీసుకొస్తున్నాడో దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం 50 కోట్ల కార్మిక వర్గం రేపు సమ్మెలో పాల్గొనబోతా ఉంది. కాబట్టి ఇక్కడ సింగరేణి కార్మికులు కూడా రేపు ఖచ్చితంగా ఈ సమ్మెను విజయవంతం చేసి మోడీకి ఒక చెంపపెట్టులాగా చేయవలసిన బాధ్యత సింగరేణి కార్మిక వర్గం పైన ఉంది. సింగరేణి కార్మిక వర్గం అనేక పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి చరిత్ర ఉంది. తెలంగాణ సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా ఇవాళ ఈ 4 కోట్లకు తీసుకొస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సింగరేణి కార్మిక వర్గం కూడా రేపు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ గేట్ మీటింగ్లో ఏటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, మిరియాల రాజిరెడ్డి, తుమ్మల రాజిరెడ్డి, కె సదానందం, కె విశ్వనాథ్, మడ్డెల్ల గౌడ్, కె స్వామి, ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్, నూనె కొమరయ్య, వడ్డేపల్లి శంకర్, పల్లెపల్లి రవి, పోలాడి శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, ఆసరి మహేష్, నంది నారాయణ, సమ్మయ్య, సదానందం, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, సింగరేణి పరిధిలో లేని డిమాండ్లతో కూడిన సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొనవద్దని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మంగళవారం జీఎం మీడియాతో మాట్లాడుతూ జాతీయ సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో ఏ ఒక్క డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కానీ సింగరేణి పరిధిలోకి రావని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి, కోల్ ఇండియా పరిధిలోని డిమాండ్ల కోసం సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొని సంస్థను నష్టపరచవద్దని కోరారు. సింగరేణిలోని సమస్యలను చర్చల ద్వారానే పరిష్కారం చేసుకుంటూ రావడం జరిగిందని, ఇప్పటి వరకు చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం చేసుకుంటూ సమ్మె లేని సింగరేణి సంస్థగా ఉన్నామని తెలిపారు. సింగరేణి సంస్థ లక్ష్యాలను సాధించే క్రమంలో కార్మిక వర్గం సమ్మె చేయడం మూలంగా సంస్థకు 76 కోట్ల
కోట్ల నష్టం వాటిల్లుతుందని, కార్మికులు 13 కోట్ల జీతాలను నష్టపోతారని, అలాగే 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతుందని వెల్లడించారు. సింగరేణికి సంబంధం లేని సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనవద్దని కార్మిక సంఘాలు కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. 9 జూలై నాడు కొన్ని జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం తరపు నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మన సింగరేణి సంస్థకు కార్మికులకు సంబంధించిన ఏ సమస్యలున్నా కానీ చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని జీరో స్ట్రైక్తోని ఎన్నో సంవత్సరాలు మనం నడుపుతూ వచ్చాము. ఆ రకంగా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఏ అంశమైన చర్చల ద్వారా చేసుకున్న ఘనత సింగరేణి కార్మికులది, సింగరేణి యూనియన్ నాయకులది, సింగరేణి సంస్థ యాజమాన్యాన్ని. అట్లాంటి పరిస్థితులలో రేపిచ్చిన 8 డిమాండ్లు అవుతున్నాయో అందులో ఒక 4 డిమాండ్లు అవుతున్నాయో అవన్నీ కోల్ ఇండియాకి సంబంధించినవి, మన సింగరేణికి సంబంధించినవి కాదు. కానీ ఇంకొక 4 డిమాండ్లు అవుతున్నాయో లేబర్ కోడ్స్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, అది సింగరేణి యాజమాన్యం కానీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేనివి. ఈ రకంగా సింగరేణి పరిధిలో లేని అంశాలను వాటిని పట్టుకొని రేపు పిలుపునివ్వడము దురదృష్టకరం, కార్మికులకు అన్యాయం చేసినట్లయితుంది. అందువల్ల రేపు కార్మికులు కానీ యూనియన్ నాయకులు కానీ వారి యొక్క మనస్సాక్షిని ఆలోచించి, ఇది కాకుండా కార్మికులు ప్రతి మైన్ కూడా కొన్ని గనులకు నిర్దేశించిన లక్ష్యాలు మైన్ టార్గెట్లు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు వర్షాలు ఉండడం వల్ల కొంత వెనుకబడున్న కంపెనీ పరంగా కానీ RG1 ఏరియా పరంగా కూడా మనం కొన్ని మైనలు వెనుకబడున్నాం. వీటన్నిటి కారణాల దృష్ట్యా చూసుకొని మన కంపెనీని కాపాడడం కోసము రేపు అందరూ విధులకు ఆధారు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కాకుండా మనం ఒక రోజున కంపెనీ కనుక మనం స్ట్రైక్ చేసినట్టయితే సుమారుగా కంపెనీకి 76 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. కార్మికులేమో 13 కోట్ల రూపాయలు వేతనాల పూర్వకంగా నష్టం పోతారు అన్యాయంగా మనకు సంబంధించలేని కారణాలకు. ఇది కాకుండా ఒకరోజు 2 లక్షల టన్నుల యొక్క మనము ఉత్పత్తి నష్టం వాటిల్లి మనం ఈ సంవత్సరం సాధించిన లక్ష్యాలను సాధించుకోవడంలో దీని మీద ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల కార్మికులు, యూనియన్ నాయకులు మన యొక్క మనస్సాక్షిని ఉపయోగించుకొని మన కంపెనీకి సంబంధించిన ఈ యొక్క అంశాలకు సంబంధించిన ఈ స్ట్రైకుకి దూరంగా ఉండి విధులకు హాజరై మన యొక్క మైన్ టార్గెట్లను సాధించి కంపెనీని కాపాడుకోవడంలో కృషి చేయాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు తీవ్రతరం చేద్దామని, రేపు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దామని సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు టి శ్రీనివాస్, జి రాములు మాట్లాడుతూ, కేంద్రంలో ప్రధానంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ శక్తుల అనుకూలమైన విధానాలను నిరసిస్తూ జూలై 9న సమ్మె జరగబోతుందని, కార్మిక వర్గం 139 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను పార్లమెంట్లో కరోనా సమయంలో 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, ప్రధానంగా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు వాళ్ళ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. విదేశీ స్వదేశీ పేరుతో ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, సహజ వనరులను పెట్టుబడిదారులకు అప్పజెప్పి కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలు కూడా మార్చడం ద్వారా కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చే ఒక ప్రయత్నం చేస్తుందన్నారు. అందుకే 4 లేబర్ కోడ్లు ప్రభుత్వం రద్దు చేసి వాపసు తీసుకోవాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, 8 గంటల పని దినాన్ని పరిరక్షించాలని, రంగ పరిశ్రమలు అమ్మకాన్ని ఆపాలని, తదితర చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు సమ్మె జరగబోతోందని తెలిపారు. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, అదేవిధంగా కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలు ఏతున్నాయో వాటికి నిరసనగా సమ్మె జరుగుతూ ఉంది. ప్రధానంగా 4 లేబర్ కోడ్లు ఏతున్నాయో దేశంలో కార్మిక వర్గం 135 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను మార్చి పార్లమెంటులో కరోనా సమయంలో 4 లేబర్ కోడ్లుగా మార్చింది. దీని యొక్క సారాంశం ఏమిటంటే, ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని, అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి క్రమంలో కార్పొరేట్ సంస్థలన్నీ కూడా తమ ఆధీనంలోకి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కొంటున్నటువంటి సమయంలో వాళ్ళ పెట్టుబడులకు, అదేవిధంగా వాళ్ళ లాభాలకు గ్యారంటీ కోసం
ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్లో మార్పు చేయటం వల్ల మార్పు చేయాలనేటువంటిది బీజేపీ ప్రభుత్వాన్ని కోరాయి. ఆ మేరకు సవరణలు జరిగాయి. తద్వారా వాళ్లకు కార్మిక వర్గానికి అయితే సమ్మె హక్కు ఉందో, సంఘ హక్కు ఉందో, అదేవిధంగా ఇతర సౌకర్యాల కోసం 8 గంటల పనిదినం ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా మార్చి ఇవన్నీ కూడా లేకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం, కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాల కోసం ఈ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దేశభక్తి, జాతీయత, స్వదేశీ పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, సహజ వనరుల్ని అన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పి కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలను కూడా మార్చడం ద్వారా కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే రేపు సమ్మె 4 లేబర్ కోడ్లను మీరు రద్దు చేయండి, వాపసు తీసుకోండి, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ ఆపండి, ఇవాళ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనేటువంటిది. అందుకే కార్మిక వర్గాన్ని కోరేటువంటిది రేపు జూలై 9 సమ్మెలో, నిరసన సమ్మెలో పాల్గొనండి. నిరవధిక సమ్మెలకు సమాయత్తం కావాలని ఐక్య కార్మిక సంఘాల వేదిక తరఫున, ఐఎఫ్టీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తాం. 9 నాడు సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి మా అఖిలపక్ష కమిటీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ భారతదేశంలో గత 136 అంటే సంవత్సరాల క్రితం నుంచి అనేక పోరాటాలు చేసి 44 కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నరేంద్ర మోడీ గత 11.5 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ఇలా సింగరేణి కూడా ప్రైవేటీకరణ చేసే భాగంగా ఉంది. కాబట్టి కార్మిక వర్గం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్న మిత్రుల. ఈ మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఐ కృష్ణ, పోగుల శేఖర్, ఏడుకొండలు ఈ నరేష్, మాతంగి రాయమల్లు, బి అశోక్, ఐ రాజేశం, జి మల్లేశం, రాజనర్సు, రాయపోచం దామోదర్ రెడ్డి, ఎస్ ప్రసాద్, దుర్గంపోచయ్య, సారయ్య, రాజబాబు, ఎల్ల రవికుమార్, సునీల స్వామి, ధర్మేందర్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొంతల రాజేష్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారని, ముఖ్యమంత్రిగా పేద విద్యార్థులు చదువుకునేలా ఫీజు రియంబర్స్మెంట్ కల్పించడం జరిగిందని, అలాగే పేదలకు ఉచిత వైద్యం అందేలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం అందించారని, ఇందిరా మహిళా పథకం, అత్యవసర సేవల కోసం 108, 104 అంబులెన్స్ సేవలను వినియోగంలోకి తీసుకొచ్చారని కొనియాడారు. రాజశేఖరుడు బాటలోనే రామగుండంలో రాజన్న పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి కేంద్రంలో దాదాపుగా 32 ఎంపీ సీట్లు అందించిన ఘనత రాజశేఖర రెడ్డికి. ఈరోజు పేదవాడు డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, పీజీ కానీ చేసిందంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డికే చెందుతుంది. మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఎంత న్యాయం చేసినారంటే, అనగాన వర్గాలు ఈరోజు ఇంత పెద్ద పెద్ద చదువుతారంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. మరి ముఖ్యంగా 108 కానీ, 104 కానీ, ఇంకా ఏదైతే ఇందిరా మిల్లు కానీ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డిదే. మరి ఆయన ఆశయాలు కొనసాగుతూ ఇక్కడ రాష్ట్రాలకు అనేక అభివృద్ధి పనులు చేస్తుండే, దాదాపుగా 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుండే. దానిలో భాగంగా మరి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈ రామగుండం నియోజకవర్గం యువతులు అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు సహకరించి అభివృద్ధి పథకంలో ముందుండాలని చెప్పి, ఏదైతే ప్రతిపక్షాలకు జవాబుదారం కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మరొకసారి ఈ యొక్క జయంతి పురస్కరించుకొని మరి యొక్క మంచి కార్యక్రమం చేసిన యూత్ కాంగ్రెస్ తమ్ముడు సోదరుడు నజీముద్దీన్ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాంకలి స్వామి, తిప్పాడపు శ్రీనివాస్, కాల్వలింగ స్వామి, గట్ల రమేష్, కళ్యాణి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలోని లివర్ అనారోగ్య బాధిత యువకుడు ప్రవీణ్ చికిత్సకి నీడా సంస్థ ద్వారా 7,500 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీకి చెందిన 23 సంవత్సరాల యువకుడు ప్రవీణ్ గత 6 నెలలుగా పచ్చకామల వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రం కావడంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డబ్బులు లేని దుస్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న నీడ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పల్లెల రమేష్ గౌడ్ నీడ మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి హైదరాబాద్ వెళ్లి చికిత్స తీసుకోవడానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు రమేష్ గౌడ్ మాట్లాడుతూ పీకే రామయ్య కాలనీలో ఉంటున్న యువకుడు ప్రవీణ్ పచ్చ కామెంట్లు బాగా పెరిగాయని, దీంతో కళ్ళు పచ్చగా మారాయని, అనారోగ్యంతో ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదని తెలిపారు. కరీంనగర్లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ జబ్బు తగ్గడం లేదని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లాలని, గాంధీ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తున్న దారి ఖర్చులకు అక్కడ తిండికి డబ్బులు లేవని తెలిపారు. దీంతో నీడా సంస్థ తరపున 5,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు. అలాగే స్పందించిన స్థానికులు సంజయ్, గణేష్, ఆష్రఫ్, అలీ సాగర్, జలీల్ పాషాలు కలిపి 2,500 రూపాయలు అందించారని, మొత్తం బాధితునికి 7,500 రూపాయలు సాయం అందించడం జరిగిందని తెలిపారు. 23 ఏళ్ల యువకుడు తను లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. తనకు బిల్రూబిన్ అంటే పస్కలు 20% వచ్చింది. మామూలుగా 2-3 ఉండేది. 20% రావడంతో తన కళ్ళు మొత్తం పస్కలు అయిపోయి ప్రతిమలో ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ అందుతున్నా కూడా తనకి ఇతర ఖర్చులకు, మందులకు డబ్బులు బయట అవుతున్నాయి. వాళ్ళ నాన్న కూలి పని చేసుకుని బతుకుతాడు. సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పుడు ఫర్దర్గా హైదరాబాద్కు మంచి హాస్పిటల్కు ట్రీట్మెంట్, గవర్నమెంట్ హాస్పిటల్కు హైదరాబాద్కు వెళ్దామన్నా కూడా వాళ్ళకు ఛార్జీలకు డబ్బులు లేని పరిస్థితిలో ఇక్కడ స్థానికుడు ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తూ వీళ్ళందరికీ సేవలు అందిస్తున్నటువంటి ఎండి జలీల్ పాషా, నీడా మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ సభ్యులు తను. సో ఈ మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి ఈరోజు మన డి ప్రవీణ్కి 5,000 రూపాయల ఆర్థిక సాయం గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చెందడానికి మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్, స్థానికులు పాల్గొన్నారు. గోదావరిఖని పట్టణంలో మొహరం పండుగ వేడుకలు గోదావరిఖని చౌరస్తా ప్రాంగణంలో వైభవంగా జరిగాయి. సోమవారం సాయంత్రం 5 గంటల నుండి ఆశీర్ఖానాల నిర్వాహకులు ప్రజల సందర్శనార్థం పీర్లకు మొక్కులు చెల్లించుకునేలా పీర్లను ఉంచారు. ప్రజలు అశేషంగా తరలివచ్చి పీర్లను దర్శించుకుని పీర్లకు దస్తీలను కడుతూ కుడుకలను వేస్తూ మొక్కులను చెల్లించుకున్నారు. మొహరం వేడుకలను చూడడానికి ప్రతి డివిజన్ నుండి చౌరస్తాకు ప్రజలు తరలి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు పర్యవేక్షణలో సిబ్బంది చూశారు. అలాగే మొహరం వేడుకలకు వచ్చేవారికి సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆధ్వర్యంలో సర్బత్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశీర్ఖానాల నిర్వాహకులు మొహరం పండుగ విశిష్టతను వివరించారు. మరియు ఇమాం హుస్సేన్ త్యాగానికి గుర్తుగా ఈరోజు సర్బత్ పంచడం జరిగింది. సూఫీ ఇస్లామిక్ బోర్డు తరఫున ప్రజలందరికీ సర్బత్ పంచడం జరిగింది. ప్రతి సంవత్సరం మొహరం నాడు ఇలానే కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి మొహరం పండుగను జరుపుకుంటారు. ఇది మన భారతదేశం యొక్క ప్రత్యేకత. రామగుండంలో మున్సిపల్ ట్రాలీ రిక్షా కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు ఎంఏ గౌస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్యాలయం పరిధి 50 డివిజన్లలో తడి చెత్త, పొడి చెత్త పారిశుద్ధ కార్మికులు ట్రాలీలపై, రిక్షాలపై పనిచేస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో 500 మంది పనిచేయాల్సి ఉండగా కేవలం 180 మంది మాత్రమే పనిచేస్తున్నారని వెల్లడించారు. ఈ ట్రాలీ రిక్షా కార్మికులతో ఊడ్చే పనులు, ఇతరత్ర పనులు కూడా చేయించుకుంటూ అధికారులు పని ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. వీరికి ఇవ్వాల్సిన పనిముట్లు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు ట్రాలీ రిక్షా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రామగుండం ఏరియా పక్షాన ట్రాలీ రిక్షా వర్కర్స్ సంబంధించిన అంశాలపైన ఈరోజు సంబంధిత మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేమేం చేస్తూ ఉన్నామంటే ఈ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి చెత్త, తడి చెత్త, పొడి చెత్త కార్మికుల పేరున అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ను కొనసాగిస్తుంటూ ఉన్నారు. వీళ్ళకి ఇచ్చేది మ్యాచింగ్ గ్రాంట్ 4,000 రూపాయలకు 30 రోజులు పనిచేసేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈ 4,000 రూపాయల కోసం ఒక ట్రాలీ ఉంటే ఆ ట్రాలీకి ఒక మనిషి, 2 లేదా 3 ఈ విధంగా అవస్థలతోటి ఒక ట్రాలీ 2 ట్రిప్పులు కొట్టాలని చెప్పేసి డిమాండ్తో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు తక్కువ ఉన్నా పని చేయాల్సిందే, లేదా ట్రాక్టర్ మీద ఊడ్చే దాంట్లో తక్కువ ఉంటే వీళ్ళను వాడుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ట్రాక్టర్ మీదకి వాడుతూ ఉన్నారు, ఊడ్చేదానికి వాడుతూ ఉన్నారు, కాలువల పరిశుభ్రానికి కూడా వాడుతూ ఉన్నారు. ఇన్ని పనులు చేయలేక అనారోగ్యాలకు గురి అయి మంచాన పడే దుర్మార్గపు స్థితి ఏర్పడ్డది. నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లుంటే 60 డివిజన్లకు
పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. శుభపరిణామం అయినప్పటికీ దాదాపు 25 సంవత్సరాల పైచీలిక నుంచి ఈ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మరి రిక్షా కార్మికులుగా పనిచేస్తున్నటువంటి మహిళలు, కొంతమంది పురుషులు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది, పనిభారం పెరుగుతూ ఉన్నది తప్ప వేతనాలు పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. కేవలం 2,000 రూపాయలకు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 118 మంది కార్మికులు మరి ప్రజా పోరాటాలు, కార్మిక పోరాటాలతో కేవలం 2,000 రూపాయలు మాత్రమే మరి 2 నెలల కింద కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ కార్మికులందరికీ కూడా ఒక ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వీరందరికీ కూడా ఈఎస్ఐ, పిఎఫ్ కూడా ఏర్పాటు చేయాలని మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మేడం గారికి కూడా విన్నవించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్న 60 డివిజన్లలో వీరికి సంబంధించినటువంటి పనిభారం పెరగడం వల్ల పూర్తిగా అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది. కనుక ఖచ్చితంగా మరి వీరికి సిబ్బందిని నూతన రిక్రూట్మెంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ 118 కార్మికులను కూడా అవుట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించాలి. పూర్తిగా అంటే వీళ్లకు కనీస వేతనాలు కూడా, మినిమం వేజెస్ కూడా అందజేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.